ఏ కంట్రీలో ఇప్పటివరకు నేను తిరిగిన ఈ 14 కంట్రీలో ఏ కంట్రీలో యూత్ పని పాట లేకుండా ఓ దగ్గర కూర్చొని కాలక్షేపం అయితే చేయంగా చూడు. మన దగ్గర తప్ప ఏ కంట్రీలో పనులు వదిలిపెట్టుకొని కూలీ లెక్క బిర్యానీ కోసం జెండాలు మోసుకుంటా పార్టీల మీటింగ్ పోగా చూడలేము. ఎక్కడ పార్టీలు ఎట్లా ఎంపీ క్యాండిడేట్ కూడా ఎవరు పట్టించుకోరు. దగ్గర కూడా రోడ్ మీద నడుచుకుంటూ పోతారు. ఎంపీ క్యాండిడేట్ పిఎం అయినా జస్ట్ జాగింగ్ చేసుకుంటూ పోతాడు. ఇక్కడ చిన్న కార్పొరేటర్ ఎమ్మెల్యే వస్తానంటే రోడ్ అంతా బ్లాక్ చేసి పోలీసు వాళ్ళు అందరూ అక్కడికి డ్యూటీకి వచ్చి మొత్తం అందరూ ఒక దగ్గర మొత్తం ట్రాఫిక్ అంతా ఆగి ఆ మొగోడు పోయినాకనే మిగతా వాళ్ళందరూ పోవాలి. అప్పటిదాకా ఎవరు పోవద్దు. ఎందుకంటే ప్రిఫరెన్స్ అనేది ఇండియాలో ఒక దగ్గరనే, మిగతా దేశాలు అన్నింటిలో సేవ చేయడానికి వస్తారు. ఇండియాలో ఒక దగ్గరనే పైసలు ఖర్చు పెట్టి మరీ సేవ చేద్దాం అనుకుంటారు. అంతే కదా, మన పొలిటీషియన్స్ పంచుతారు కదా పైసలు. ఎవరైనా పైసలు ఖర్చు పెట్టి సేవ చేస్తారా? అంటే ఫ్రీగా సేవ చేస్తారా? పైసలు 10 రూపాయలు ఇస్తానంటే 100 రూపాయలు దొబ్బడానికే వాడుతాను. అంతే. అది జనాలు గుర్తించి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే మారుస్తారో అనే నమ్మకం ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఎప్పుడైనా చూసారా, పలానా పార్టీ అని తిడితే కింద వాళ్ళ అమ్మల కాంచెలు తిట్టుకుంటూ పోతుంటారు. కింద వాడమ్మని వీడు తిట్టుకుంటారు, వీనమ్మని వాడు తిట్టుకుంటారు. వీళ్ళిద్దరు తిట్టుకుంటారు అనేది ఆ పార్టీ లీడర్కే తెలియదు. కానీ వీళ్ళు కింద తిట్టుకుంటారు. మళ్ళీ ఆ లీడర్ కలుస్తారు. వాళ్ళంతా మంచిగా ఉంటుంది. వీళ్ళే కొట్టుకుంటారు. ఇదంతా దేనివల్ల? టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం తెలియకపోవడం వల్ల, చుట్టూ సమాజం ఉన్నదాని వల్ల, ఎలా ఉందో దానివల్ల. మిగతా ఏ కంట్రీలో తిట్టుకుంటారు. అంతా ఖాళీగా ఉన్నారు మనల్ని. అండ్